హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, జోసాకి సంబంధించిన మాక్ సీట్ అలాట్మెంట్ 1 అయితే రిలీజ్ అయింది కదా. సో రిలీజ్ అయిన తర్వాత అయితే చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్స్ అయితే రైజ్ చేస్తున్నారు అనమాట. సో కొంతమంది స్టూడెంట్స్కి అయితే మాక్ సీట్ అలాట్మెంట్ అలర్ట్ అయిందనమాట, సీట్స్ అయితే అలర్ట్ అయినాయి. అండ్ కొంతమందికి అయితే సీట్స్ అయితే అలర్ట్ అవ్వలేదు అనమాట. అండ్ అలర్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి, అలర్ట్ అవ్వని వాళ్ళకి ఏం చేయాలి, ఇన్కేస్ సీట్ అలర్ట్ అయితే అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, ఇన్కేస్ సీట్ అవ్వని వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది, అయిన వాళ్ళు ఏం చేయాలి, అవ్వని వాళ్ళు ఏం చేయాలి, నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది, అండ్ మాక్ సీట్ అలాట్మెంట్ అయినంత మాత్రాన మనకు డెఫినెట్గా సీట్ వస్తుందా అనేది కూడా ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో మాక్ సీట్ అలాట్మెంట్ 1 గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూస్తే మాత్రం మీ డౌట్స్ అన్ని అయితే క్లారిఫై అయితే అయిపోతాయి. అండ్ గైస్, మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జోసా కౌన్సిలింగ్ కావచ్చు, నీట్ కౌన్సిలింగ్ కావచ్చు, అండ్ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి మన ఛానల్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ప్రతి ఒక్క అప్డేట్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నాను అనమాట. సో మీకు అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా చూసుకుంటే గైస్, మీకు కానీ మాక్ సీట్ అలాట్మెంట్ 1లో మాత్రం మీకైతే సీట్ అలర్ట్ అయినట్టు మాత్రం మీకు ఒక డిస్ప్లే చేసినట్లయితే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ సీట్ అలాట్మెంట్ చేస్తుందో కామెంట్ చేయండి. మెజారిటీ ఆఫ్ కామెంట్స్ ఏ విధంగా ఉంటే చెక్ చేద్దాం. ఇప్పుడు చూసుకుంటే గైస్, చాలా మంది స్టూడెంట్స్కి అయితే మాక్ సీట్ అలాట్మెంట్ 1 అయితే రిలీజ్ అయింది కదా. సో ఇక్కడ వచ్చేసరికి కొంతమందికి అయితే సీట్ అయితే అలర్ట్ అయినాయి అనమాట, అండ్ కొంతమందికి అలర్ట్ అవ్వలేదు. సో అలర్ట్ అయిన వాళ్ళు ఏమనుకుంటారంటే కొంచెం హ్యాపీగా అయితే ఫీల్ అవుతారన్నమాట. డెఫినెట్గా నాకు సీట్ వచ్చేస్తుంది, జోసా 5 రౌండ్స్లో డెఫినెట్గా సీట్ వచ్చేస్తుంది అని అయితే అనుకుంటారు. బట్ రియాలిటీ వైజ్గా చూసుకుంటే గైస్, మాక్ సీట్ అలాట్మెంట్లో సీట్ అలర్ట్ అయినంత మాత్రాన సీట్ రాదు, అలర్ట్ అవ్వని మాత్రాన కూడా సీట్ అయితే రాకుండా అయితే ఉండదు. ఓకే, ఇది వచ్చేసి జస్ట్ ఫర్ యువర్ ఐడియా కోసం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ కావచ్చు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అప్పుడు కూడా మీరు ప్రాక్టీస్ టెస్ట్ అంటూ లేదా మాక్ టెస్ట్లు అంటూ అండ్ గ్రాండ్ టెస్ట్లు అంటూ ఇలా టెస్ట్లు అయితే రాస్తూ ఉంటారు కదా. ఎగ్జామ్ ఫియర్ పోవడానికి, ఎగ్జామ్ ప్రిపరేషన్ ఇంకా అక్యురసీగా క్యాలిక్యులేట్ చేయడానికి సమ్స్ ఇలా మీరు ప్రాక్టీస్ చేస్తుంటారు కదా సమ్స్, దాన్ని మాక్ టెస్ట్ అంటూ ఉంటారు కదా. సో అదే విధంగా మీకు కూడా జోసా రౌండ్స్లో ఈ 5 రౌండ్స్లో ఎగ్జాంపుల్గా మీకు వచ్చిన ర్యాంక్కి ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం ఓన్లీ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఇయర్ డేటా మాత్రమే. అంటే 2024లో మీరు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి 2023లో ఉన్న డేటా ప్రకారంగా మీకు ఈ ఇయర్ వచ్చిన ర్యాంక్కి ఎక్కడ సీట్ రావచ్చు అనేది ఒక జస్ట్ ఐడెంటిఫికేషన్, జస్ట్ మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే ఈ మాక్ టెస్ట్ 1 అనేది యూజ్ అయితే, సీట్ అలాట్మెంట్ మాక్ 1 అనేది ఇది యూజ్ అయితే అవుతుందన్నమాట. ఇన్ కేస్ మీకు ఇక్కడ మాక్ అలాట్మెంట్లో సీట్ రాకపోతే మాత్రం ఏం బాధపడాల్సిన అవసరం అయితే లేదు గైస్. మీకు ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం అయితే రావట్లేదు, కానీ ఇయర్ డేటా ప్రకారం మాత్రం మ్యాక్సిమం రావడానికి కూడా ఛాయిసెస్ అయితే ఉంటాయి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ, జేఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ మాక్ టెస్ట్లలో మార్క్స్ రానంత మాత్రాన ఒక్కొక్కసారి మీకు జేఈ మెయిన్స్ ఏ విధంగా క్వాలిఫై అయ్యారు, జేఈ అడ్వాన్స్ ఏ విధంగా క్వాలిఫై అయ్యారు. ఇన్కేస్ ఇప్పుడు మీలో జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళల్లో కొంతమందికి మాక్ టెస్ట్లు రాస్తున్నప్పుడు మంచి మార్క్స్ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళందరూ జేఈ అడ్వాన్స్, జేఈ మెయిన్స్ క్వాలిఫై అయ్యారు కదా. అదేవిధంగా ఇక్కడ మాక్ సీట్ అలాట్మెంట్లు కూడా మీకు సీట్ అలర్ట్ అవ్వకపోయినా ఏం కాదు, సీట్ రావడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి. సో ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం మీకు సీట్ రాలేదని బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇయర్ డేటా ప్రకారం కూడా మీకు సీట్ రావడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ గైస్, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు కూడా మీకు చాయిస్ ఫిల్లింగ్లో మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఎప్పటికైనా మీరు చాయిస్ ఫిల్లింగ్లలో అప్ అండ్ డౌన్స్ కావచ్చు, అండ్ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, సెకండ్ ఆప్షన్ ఏంటి, ఇలాంటి చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో మీరు ఇప్పటికైనా రెక్టిఫై చేసుకోండి. ఇప్పటికైనా ఎడిట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా గైస్. మాక్ సీట్ అలాట్మెంట్ ఎందుకంటే గైస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు జేఎంఎస్, జేఈ అడ్వాన్స్ రాస్తున్నప్పుడు కూడా మీకు మాక్ టెస్ట్లు ఎందుకు రాస్తారు, మీ తప్పు ఏంటో తెలుసుకోవడానికి, మీరు ఎక్కడ తప్పు చేశారో తెలుసుకోవడానికి మాత్రమే. మీ టెస్ట్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి, మీ ఎగ్జామ్ లెవెల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి మాక్ టెస్ట్లు అయితే రాస్తారు. ఇదే విధంగా ఇక్కడ మీరు జోసా రౌండ్లో పార్టిసిపేట్ చేసే ముందు మీరు చేసిన చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్స్ కావచ్చు, మీరు చేసిన రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు, మీరు ఎక్కడ మిస్టేక్ చేశారు అనేది మీకు తెలుసుకోవడానికే ఇక్కడ మాక్ అలాట్మెంట్ అనేది 2 రౌండ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మాక్ అలాట్మెంట్ 1, మాక్ అలాట్మెంట్ 2 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు కొంతమంది మాక్ అలాట్మెంట్ 1లో మీకని సీట్ అయితే అలర్ట్ అయినట్లయితే మాత్రం, విత్ రెస్పెక్ట్ టు కాలేజ్ కావచ్చు, బ్రాంచ్ కావచ్చు, సీట్ అలర్ట్ అయితే మాత్రం హ్యాపీ. అంటే మీరు చాయిస్ ఫిల్లింగ్ కావచ్చు, మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావచ్చు కరెక్ట్గా చేశారని అర్థము. అంటే ప్రీవియస్ ఇయర్ డేటా ప్రకారం మీకు వచ్చే చాయిసెస్ ఉన్నాయని అర్థం. ఇన్కేస్ మీకు సీట్ అలర్ట్ అవ్వకపోతే మాత్రం ఇప్పటికైనా చాయిస్ ఫిల్లింగ్లో కొన్ని యాడ్ చేయడం, మీరు కొన్ని కాలేజెస్ అయితే కొంతమంది యాడ్ చేయరనమాట. సో అవి కూడా యాడ్ చేయడం కావచ్చు, అండ్ కొన్ని కాలేజెస్ డిలీట్ చేయడం కావచ్చు, అండ్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఇలా ఆర్డర్ వైజ్ ప్రియారిటీ ఇవ్వడం కావచ్చు. ఇవన్నీ ఇప్పుడే రెక్టిఫై అయితే చేసుకోండి. ఇవన్నీ రెక్టిఫై చేసుకోవడం వల్ల మీరు ఎక్కడ తప్పు చేశారనేది మళ్ళీ మాక్ అలాట్మెంట్ 2లో అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ ఇప్పుడు రాని వాళ్ళకి మాక్ అలాట్మెంట్ 2లో కూడా వచ్చే ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అప్పుడు కూడా గైస్, మేము జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అయిన తర్వాత మేము కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మా ఫ్రెండ్స్ కూడా కొంతమందికి మాక్ అలాట్మెంట్ 1లో అయితే రాలేదన్నమాట.
కానీ వాళ్ళకి జోసా కౌన్సిలింగ్లో సీట్ అయితే వచ్చింది. సో ఇదే విధంగా మాక్ వన్లో సీట్ రానప్పుడు అంటే సీట్ అలాట్ అవ్వనప్పుడు కొంచెం రెక్టిఫై కొన్ని ఎడిటింగ్ చేసుకొని కొంచెం ఎడిట్ చేసుకున్న తర్వాత మాక్ టూలో రావడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. తర్వాత కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత అక్కడ కూడా రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీకు మాక్ వన్లో సీట్ రాలేదని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అండ్ వచ్చిన వాళ్ళు కూడా ఎక్కువగా సంబరపడాల్సిన అవసరం కూడా లేదు. ఓకేనా గైస్, కొంచెం హ్యాపీగా వచ్చిన వాళ్ళైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడానికైతే ప్రయత్నించారు. జస్ట్ దట్స్ ఇట్ మాట. ఎందుకంటే మీరు ఇప్పటి వరకు ఏం మిస్టేక్ చేయలేదు అనేది ఒక్కటే మీరైతే గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని మాక్ అలాట్మెంట్లో సీట్ వచ్చిన మాత్రం 100% డైరెక్ట్గా కాలేజ్లో సీట్ వస్తుందని అయితే అనుకోకండి. సో ఇది వచ్చేసి సీట్ రాని వాళ్ళకి వచ్చిన వాళ్ళకి డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ అనమాట. అండ్ గైస్ మీకు కానీ జేఈ అడ్వాన్స్ కౌన్సిలింగ్ సంబంధించి అంటే ఐఐటి కావచ్చు, ఎన్ఐటీస్ కావచ్చు, త్రిబుల్ ఐటీస్ కావచ్చు, అండ్ జిఎఫ్టిఎస్ కావచ్చు, జోసా కావచ్చు, సీసాప్ కావచ్చు, జోసా అండ్ సీసాప్ రెండు కౌన్సిలింగ్ సంబంధించిన అంటే సపరేట్గా మీకు గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం, మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే మాత్రం కింద నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కింద అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో ఇన్స్టాగ్రామ్ నుండి మీరైతే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. అక్కడైతే నేనైతే చెప్తానమాట ఏ విధంగా కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు మేము ఏ విధంగా హెల్ప్ చేస్తామనేది. అక్కడైతే పార్టిసిపేట్ చేసేటప్పుడు మేము ఏ విధంగా హెల్ప్ చేస్తామనేది అక్కడైతే నేను అండ్ మా టీం అయితే ఉంటుందన్నమాట. సో అక్కడైతే మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుండి మీరైతే నాకు పర్సనల్గా అయితే కాంటాక్ట్ అయితే అవ్వచ్చు అనమాట, ఇన్ కేస్ గైడెన్స్ కావాలనుకుంటే. అండ్ గైస్ మీకు కానీ ఫర్దర్ కౌన్సిలింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అండ్ ఈ వీడియోని మాత్రం మీ కాలేజ్ వాట్సాప్ గ్రూప్లో కావచ్చు, ఎవరైతే జోసా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా వాళ్ళందరికీ అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయడానికి అయితే ప్రయత్నించండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. బిఫోర్ దట్ గైస్, నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇచ్చండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, ఫర్దర్ వీడియోస్ చేయడానికి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్క లైక్ అయితే చేసుకోండి. అండ్ ఫర్దర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ సంబంధించిన జేఈ అడ్వాన్స్ కావచ్చు, జేఈ మెయిన్స్ కావచ్చు, జోసా, సీసాప్, ఎంసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, నీట్ కౌన్సిలింగ్ గురించి అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం స్పీడ్గా ఛానల్ అయితే డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.